అధ్యాయము, 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము, 2వ తిమోతి 3వ అధ్యాయము 10-11 వచనాలు చదువుతున్నాను. పిల్లరా చిత్తగించండి. అయితే నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును అంతియొకయు, ఈకోనియ, లూస్రా అను పట్టణములలో నాకు కలిగినట్టి హింసలను, ఉపద్రవములను తెలుసుకున్న వాడవై నన్ను వెంబడించితివి. అటు హింసలను సహించి తిని గాని వాటన్నింటిలో నుండి ప్రభువు నన్ను తప్పించెను. చదవబడిన ఈ పరిశుద్ధ లేఖన భాగము ద్వారా దేవుడే మాట్లాడి తన చిత్తమును మన బ్రతుకులను నెరవేర్చునుగాక. ఆమేను. ప్రభువు నందు నాకు అత్యంత ప్రియులారా, చదవబడిన ఈ పరిశుద్ధ లేఖన భాగములో పౌలు భక్తుని యొక్క సాక్ష్యమును తెలియపరుస్తూ తిమోతి భక్తుని యొక్క ఆధిక్యతను సార్వత్రిక క్రీస్తు సంఘానికి తెలియపరుస్తూ ఉన్నాడు. పౌలన్న దేవుని అడుగుజాడలలో నడిచిన వ్యక్తి. నేను క్రీస్తును పోలి నడుచుకొనిచున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకుని అన్నాడు. దేవుణ్ణి పోలి నడుచుకున్న వ్యక్తి అడుగుజాడలలో నడవడానికి అందరూ ఇష్టపడతారు. కానీ ఎప్పుడైతే ఆ యాత్రను ప్రారంభిస్తామో ఆ యాత్రలో స్థిరముగా ఆయనను వెంబడించే వాళ్ళు కొంతమంది తయారవుతారు. యేసయ్యను నమ్ముకోవాలని అందరికీ ఇష్టం ఉంటుంది. కానీ ఒక చిన్న శ్రమ రాగంగానే యేసయ్యను విడిచిపెట్టిన వారు కూడా ఉండగా పోలేరు పిల్లరా. యేసయ్యను అద్భుతములను చూసి వెంబడించిన వాళ్ళ అనేకులు, అద్భుతములు జరగని కారణాన్ని బట్టి ఆయనను విడిచిపెట్టిన వారు కూడా అనేకులు. ఆయన యొక్క ఉద్దేశము తెలియకుండా ఆయనను విడిచిపెట్టిన వారు కూడా ఉండకపోలేరు పిల్లరా. దయచేసి మీరు యోహాను సువార్తలోనికి మనము వచ్చినట్లయితే యోహాను సువార్త 6వ అధ్యాయము, దయచేసి యోహాను సువార్త 6వ అధ్యాయము దయచేసి 66వ వచనములో చూసినట్లయితే, అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడును ఆయనను వెంబడింపలేరు. మరి ఎన్నడును యేసయ్యను వెంబడింపలేరట. యేసయ్యను నమ్ముకున్నారు, యేసయ్య దగ్గరకు వచ్చారు, కానీ ఆయన ఉద్దేశం ఏంటో గ్రహించలేకపోయారు. ఈనాడు దేవుని యొక్క ఉద్దేశమును గ్రహించి ఆయనను వెంబడిస్తున్న వారు చాలా కొంతమంది పిల్లలు. రక్షణ పొందుతున్న వారు కోట్లలో ఉన్నారు. కానీ ఆయన సంకల్పమును ఎరిగి ఆయనను వెంబడిస్తున్న వాళ్ళు చాలా తక్కువ మంది పిల్లలు. ఆయన సంకల్పమును ఎరిగి ఆయనను వెంబడిస్తున్న వారు కొంతమంది. వెంబడిద్దామని అనుకొని బయలుదేరిన వాళ్ళు చాలా మంది పిల్లలు. వెంబడిద్దామని అనుకొని పరుగును ప్రారంభించిన వాళ్ళు అనేక మంది. కానీ మధ్యలో తమ పరుగును ముగించిన వారు అనేకులు పిల్లలు. తిమోతిని గురించి పౌలన్న సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. నా పరిస్థితులన్నింటినీ నువ్వు తెలుసుకొని నన్ను వెంబడించావు అని తిమోతిని గురించి మాత్రమే ఎందుకు చెబుతున్నాడంటే, అనేకులు నన్ను వెంబడించారు, కానీ అనేకులు మధ్యలోనే విడిచిపెట్టారు. వెంబడిద్దామని బయలుదేరారు, కానీ మధ్యలో తమ పరుగును ఆపివేసిన వాళ్ళు ఉన్నారు. దేమా పౌలన్నను వెంబడించాడు. పౌలన్నతో పాటు పౌలన్న దగ్గర రక్షణ పొందాడు. పౌలన్నలాగా జీవించాలనుకున్నాడు. పౌలన్నలాగా సేవ చేయాలనుకున్నాడు. కానీ మధ్యలో తన యాత్రను ముగించేశాడు. కారణం ఏంటి అంటే, ఇహలోకమును స్నేహించాడు. ఇహలోకమును స్నేహించి కొంతమంది యాత్రను మధ్యలో ముగించేస్తూ ఉన్నారు. తమకు కలిగిన శ్రమలను చూసి కొంతమంది మధ్యలో ముగించేస్తూ ఉన్నారు. తమకు జరిగిన అవమానము మీద దృష్టి పెట్టి కొంతమంది తప్పిపోతూ ఉన్నారు. పౌలన్న క్రీస్తును పోలి నడుచుకున్న వ్యక్తి, కానీ ఆయన మీద రాళ్ళు పడకపోలేదు పిల్లలు. ఆయన నిందలు ఎదుర్కొనలేదా? ఆయన వెలివేతలను ఎదుర్కోలేదా? ఆయన ఎన్నో పరిస్థితులను ఎదుర్కొన్నాడు. ఆయన అంటాడు, నేను నా స్వజనుల వలన ఆపదలు నాకు వచ్చాయి, అన్యజనుల వలన నా ఆపదలో నేను ఉన్నాను, నా స్వజనుల వలన ఆపదలో నేను ఉన్నాను అంటాడు. దయచేసి కొరింథీ పత్రిక 2వ కొరింథీ పత్రిక దయచేసి అక్కడ మనము చూసినట్లయితే, నా స్వజనుల వలన ఆపదలు వచ్చాయి, 11వ అధ్యాయము
24 నుంచి చూద్దాం. యూదుల చేత 5 మారులు, ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని, ముమ్మారు బెత్తములతో కొట్టబడి తిని, ఒక రాత్రింబవళ్ళు సముద్రములో గడిపి తిని, నదుల వలనైన ఆపదలలోను, దొంగల వలనైన ఆపదలలోను, నా స్వజనుల వలనైన ఆపదలలోను, అన్య జనుల వలనైన ఆపదలలోను, పట్టణములో ఆపదలలోను, అరణ్యములో ఆపదలలోను, సముద్రములో ఆపదలలోను, కపట సహోదరుల వలన ఆపదలలోను, ప్రయాసతోనూ కష్టముతోనూ, తరచుగా జాగరణలతోనూ, ఆకలి దప్పులతోనూ, తరచుగా ఉపవాసములతోనూ, చలితోనూ దిగంబరత్వముతోనూ ఉంటిని. ఇంకా చెప్పవలసినవి ఇదియుగాక సంఘములన్నింటిని గురించిన చింతయు నాకు కలదు. ఈ భారము, దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఆ ముందు చెప్పబడిన పరిస్థితులు అన్నీ ఉన్నాయి, ఉంటే ఉండని గాక, కానీ నాకు ఒక భారం ఉన్నది. ఈ భారము నన్ను ఏం చేస్తా ఉన్నది? దినదినము నాకు కలుగుచున్నది. హల్లెలూయా. నా పరిస్థితులే బాగలేవు, నాకు దిగంబరిగా ఉంటున్నాను, ఆకలి దప్పులతో ఉన్నాను, జాగరణలతో ఉన్నాను, చలితో బాధపడుతున్నాను, కప్పుకోవడానికి దుప్పట్లేదు, సరిగా నివాసం ఉండడానికి పరిస్థితి సరైన స్థలము లేదు, ఓడ పగిలి సముద్రంలో రాత్రి పగలు కష్టపడ్డాడు. ఇవన్నీ పరిస్థితులు ఉన్నాయి. ఈ పరిస్థితులు ఉన్నప్పటికీ ఆయన 28లో చెబుతున్నాడు, ఇదియోనుగాక సంఘములన్నింటిని గురించిన చింతయు నాకు కలదు. అదే చింత నాకు కావాలనుకున్నాడు తిమోతి. హల్లెలూయా. ఆ చింత నాకు కావాలయ్యా. ఈనాడు ఎంతమంది ఉన్నారు పిల్లలు చెప్పండి? పౌలన్నలాగా నేను శ్రమ పడాలనుకుంటున్న వాళ్ళు ఎంతమంది? పౌలన్నలాగా నేను వెలివేతకు గురిగా అయినా పర్వాలేదు, సంఘములన్నింటిని గురించి చింత నాకు అవసరము అనుకున్న వాళ్ళు ఎంతమంది? అయ్యో, సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అనుకున్నాడు పౌలు. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. సువార్తను ప్రకటింపకపోతే నాకు శ్రమ అనుకొని పౌలన్న అనుకున్నాడు. అదే శ్రమ నాకు కావాలనుకున్నాడు తిమోతి. హల్లెలూయా. తిమోతి నాకు కావాలనుకున్నాడు. సువార్త భారము పౌలన్న మీదకి నువ్వు దేవాన్ని పంపావు, అదే సువార్త భారం నాకు కావాలనుకున్నాడు. ఆ సువార్త ప్రకటింపకపోతే పౌలన్న శ్రమ అనుకున్నాడు. ఆ సువార్త ప్రకటింపకపోతే నాకు కూడా శ్రమ అనుకున్నాడు తిమోతి. అందరూ యేసయ్యను వెంబడించడానికి ఇష్టపడతారు, కానీ ఆయన అడుగు జాడల్లో నడవడానికి సిద్ధపడరు. ఆయన వేసిన అడుగులో మనం అడుగు వేయాలి అంటే, యేసయ్య ఏ విధంగానైతే రిక్తునిగా ఈ లోకానికి వచ్చాడో మనం కూడా రిక్తులము కావాలి. రిక్తులము కావాలి అంటే మనల్ని మనము ఉపేక్షించుకోవాలి. హల్లెలూయా. మన ఇష్టాన్ని మనము సిలువకు అప్పగించుకోవాలి. ఈనాడు యేసయ్యను వెంబడిస్తున్న వారు అనేకులు పిల్లలు, కానీ యేసయ్యను వెంబడిస్తున్న క్రమములో స్వచిత్తాన్ని విడిచిపెట్టలేకపోతున్నారు. యేసయ్యను వెంబడిస్తున్న క్రమములో విశ్వాసమందు స్థిరముగా ఉండలేకపోతున్నారు. ప్రార్థన యందు స్థిరులు కాలేకపోతున్నారు. ప్రార్థన యందు నిలకడగా ఉండలేకపోతున్నారు. ప్రార్థనలో మెలకువ లేనితనమును ప్రవర్తిస్తూ ఉన్నారు. సమాధానమును వెంబడించలేకపోతున్నారు. సమాధానము కలిగి జీవించడానికి ప్రయాసపడమన్నాడు. ఒకరితో ఒకడు సమాధానము కలిగి ఉండడన్నాడు. ప్రభునందు ప్రియులారా, ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడమన్నాడు. కానీ దుష్టునికి అవకాశం ఇచ్చి ఒకరినొకరు కొట్టుకుంటున్నారు, ఒకరినొకరు తన్నుకుంటున్నారు, ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకుంటున్నారు. కానీ పౌలన్నలో తిమోతి చూసింది అది కాదు పిల్లలు. పౌలన్నలో ఎటువంటి సామర్థ్యము ఉండిందో ఆ సామర్థ్యం నాకు కావాలనుకున్నాడు. ఆ మూల వాక్యంలో ఏం చెబుతున్నాడు? దయచేసి అయితే నీవు నా బోధను, నా ప్రవర్తనను, అంటే పౌలన్న ఏ బోధ చేశాడో తిమోతి ఏమనుకున్నాడు? ఆ బోధ నేనేం చేయాలనుకున్నాడు. హితబోధకు అనుకూలమైన సంగతులు పౌలన్నే చెప్పాడు. హితబోధకు అనుకూలమైన సంగతులను నేను చెప్పాలనుకున్నాడు. నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమునన్నాడు. హల్లెలూయా. పౌలన్నకి ఏం ఉద్దేశం ఉంది? సువార్తను ప్రకటింపవలసిన భారం ఉంది. సార్వత్రిక క్రీస్తు సంఘానికి నా జీవితమే ఒక మాదిరికరంగా కనపరుచుకోవాలనుకున్నాడు. దాని కొరకు ప్రయాసపడ్డాడు. తన్ను తాను ఖాళీ చేసుకున్నాడు, తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. పిల్లలు ఏమేమి లాభకరమైనవో వాటన్నింటిని పెంటతో సమానంగా ఎంచుకున్నాడు.
వెనుకున్న వాటిని మర్చిపోయాడు, గురి యొద్దకు పరిగెత్తాడు. ఆ పరిస్థితి మనము కలిగి ఉండాలి. ఈనాడు ఆధునిక పౌలుగా దేవుడు మన నాయకుడు అపోస్తలుడు అద్దంకి రంజితోఫిరే గారిని నిలబెట్టాడు. ఆయన బోధన అనుసరిస్తూ, ఆయన ప్రవర్తనను అనుసరిస్తూ, మరి ఆయన విశ్వాసమును అనుసరిస్తూ, ఆయన దీర్ఘశాంతమును అనుసరిస్తూ, ఆయన ప్రేమను, ఆయన ఓర్పును అనుసరిస్తూ, మరి ఆయనకు కలిగిన హింసలను, ఉపద్రవాలను, అదేవిధంగా ఏమి చెప్పాడు, వాటన్నింటినీ ఆయన నుండి దేవుడు తప్పిస్తుంటుండగా ఆ పరిస్థితులను చూసి ఆయనను వెంబడించే ఆధునిక తిమోతులనుగా దేవుడు మనల్ని నిలబెట్టాడు. మనము ఆషామాషి వ్యవహారము కలిగిన మనుషులము కాదు పిల్లరా. మనల్ని మనము తక్కువ అంచనా వేసుకోవడానికి వీల్లేదు. ఆనాడు పౌలన్నకు తిమోతి ఏ విధంగా దొరికాడో ఈనాడు మనం ఒక తిమోతిగా మారిపోవాలి, మన ఆధునిక పౌలుకు. హల్లెలూయా. మరి ఎలా వెంబడించాలి ఆయననంటే, ఉపద్రవాలను చూసి అనేకులు వెనుతిరిగిపోతా ఉన్నారు. అరే ఈయన 45 సంవత్సరాలుగా స్వార్థ ప్రకటిస్తున్నాడని చెబుతున్నాడు, కానీ ఆయనకు ఉండడానికి ఇల్లు లేదని చెప్పేసి కొంతమంది వెనుతిరుగుతున్నారు. సరైన సంఘం కట్టలేడు అంటే మందిరం కట్టలేడని కొంతమంది వెనుతిరుగుతున్నారు. ఆర్థిక పరిస్థితులను చూసి కొంతమంది వెనుతిరుగుతున్నారు. కానీ ఆ వెనుతిరిగే వారిని గురించి వ్రాయబడలేదు ఆనాడు పౌలన్న విషయంలో. తిమోతి గురించి రాయబడింది పిల్లలు. అనేకులు ఆయన ద్వారా రక్షణ పొందిన వారు అనేకులు ఉన్నారు పిల్లలు. పౌలన్న ద్వారా రక్షణ పొందిన వాళ్ళు అనేకులు. పౌలన్నను వెంబడించిన వారు కూడా, వెంబడిద్దామని అనుకుని బయలుదేరిన వారు కూడా అనేకులు. మార్గ మధ్యమములో ఆయనను విడిచిపెట్టిన వారు అనేకులు పిల్లలు. తిమోతిలు తక్కువ మందే, తీతులు తక్కువ మందే. తీతును గూర్చి పౌలన్న సాక్ష్యం ఇస్తాడు. దయచేసి చూడండి. అదే కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే, కొరింథీ పత్రిక 2వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయము దయచేసి 18వ వచనము నుండి చూసినట్లయితే, మీ యొద్దకు వెళ్ళుటకు తీతును హెచ్చరించి అతనితో కూడా ఒక సహోదరుని పంపితిని. తీతు మిమ్మును మోసపుచ్చి ఏమైనా ఆర్జించుకొనినా మేము ఒక్క ఆత్మ వలననే ఒక్క అడుగు జాడల యందే నడుచుకొనలేను. హల్లెలూయా. ఒక్క ఆత్మ యందు ఒక్క అడుగు జాడల యందే అంటున్నాడు. అంటే ఇంకా వేరే అడుగు జాడల యందు మేము నడవలేదు. హల్లెలూయా. యేసయ్య అడుగు జాడల్లో పౌలన్న నడిచాడు. పౌలన్న అడుగు జాడలలో ఏ అడుగు తీసి పౌలన్న ఇంకొక అడుగు వేయబోతున్నాడు, అదే అడుగులో, తీసిన అడుగులో తీతు కాలు పెట్టాడు. హల్లెలూయా. అటువంటి జీవితమును మనము కలిగి ఉండడానికి ప్రయాసపడాలి పిల్లలు. నాడు యేసయ్యను వెంబడిస్తున్న వారు అనేకులు పిల్లలు, కానీ ఆయన చిత్తమును తెలియకుండా మార్గ మధ్యములలో ఆయన విడిచిపెడుతున్న వారు కూడా అనేకులే. ఆ యోహాను సువార్తలో యేసయ్య అంటాడు, మీరు కూడా వెళ్ళవలెనని ఉంటారు అన్నాడు. దయచేసి 68వ వచనములో చూడండి, 67వ వచనములో 67, కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళవలెనని ఉన్నారా అని ఆ 12 మందిని వెళ్ళిపోవాలనని, మీరు కూడా వెళ్ళిపోవాలనని ఉన్నారా అని ఆ 12 మందిని అడుగగా, అప్పుడు సీమోను పేతురు అంటున్నాడు, ప్రభువా ఎవని యొద్దకు వెళ్ళుదుము, నీవే నిత్య జీవపు మాటలు గలవాడు. హల్లెలూయా. ప్రభునందు పిల్ల, దేవుని నిత్య జీవపు మాటలు, దేవుడు యేసయ్య నిత్య జీవపు మాటలు కలిగిన వాడని మరి 12 మంది శిష్యులు గుర్తించగలిగారు. కానీ వెంబడించిన వాళ్ళు ఎంతమంది? అనేకులు పిల్లల. శిష్యులుగా ఎంచబడ్డారట. ఇంకో విచిత్రమైన విషయం ఏంటంటే, ఈ 12 మందే కాదు, ఈ మధ్యలో యేసయ్యను విడిచిపెట్టిన వారు కూడా శిష్యులుగానే ఎంచబడ్డారట. 66లో చూడండి, అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి అన్నారు. విశ్వాసులలో అనలేదు. శిష్యునికి విశ్వాసికి మరి చాలా వ్యత్యాసం ఉంది పిల్లల. శిష్యుడంటే బోధకుడు ఏది బోధిస్తే ఆ మార్గంలో నడవడానికి ఎవరైతే ఇష్టపడతారో వారినే శిష్యుడు అంటారు. ఈ శిష్యులలో అనేకులు వెనుక తీశారట. కానీ వెనుక తీస్తున్న క్రమములో 12 మంది మాత్రం ప్రభువా ఎవరి దగ్గరికి వెళుదామన్నారు. ఈనాడు మనము మన విశ్వాస జీవిత యాత్రలో దేవుడు అప్పగించిన పని మనము ముగించాలంటే పౌలన్న లాంటి ప్రవర్తనను మనం కనపరచాలి. పౌలన్న బోధ ఏ విధమైన బోధ చేశాడో అదే బోధ మనము చేయగలగాలి. పౌలన్న ఏ విధమైన ప్రేమను వ్యక్తపరిచాడో అదే ప్రేమను మనము వ్యక్తపరచాలి.
పౌలన్న ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడో ఆ పరిస్థితులు మనకు సంభవించిన మనం ఎదుర్కోవడానికి సిద్ధపడి ఉండాలి. ప్రభునందు ప్రియులారా, పౌలన్నలో ఎటువంటి విశ్వాసము కనపడ్డదో అదే విశ్వాసమును మనము కలిగి ఉండాలి. ఎటువంటి దీర్ఘశాంతము, ఎటువంటి ప్రేమ, ఎటువంటి ఓర్పు పౌలన్న కలిగి ఉన్నాడో అటువంటి పరిస్థితిని మనము కలిగి ఉండాలి. అటువంటి పరిస్థితిని కలిగి ఉండడము మాత్రమే కాదు, మరి కొన్ని పరిస్థితులు సంభవించినప్పుడు ఈకోనియా, అక్కడ ఏమంటున్నాడు, అంతియోకయ, ఈకోనియా, లూస్రా అను పట్టణములలో నాకు కలిగినట్టి హింసలను, ఉపద్రవములను తెలుసు కొనినవాడవై నన్ను వెంబడించింది. హల్లెలూయా. ఈనాడు ఒక దైవ సేవకునికి ఏదన్నా ఇబ్బందులు వస్తుంటే, అరే ఈడ ఏదో మ్యాటర్ సరిగ్గా లేదు అని అనుకునే దౌర్భాగ్యులు ఉన్నారు పిల్లలు. ఒట్టిగానే శ్రమలు వస్తాయా అని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు అంటే జ్ఞానం లేదు. దుష్టుడైన అపవాది ఏం చేస్తున్నాడంటే, సత్యము కొరకు ఎవరైతే నిలబడుతున్నారో వారి మీద దాడి చేయడానికి వాడు వ్యూహముతో మరి ముందుకు సాగుతున్నప్పుడు శ్రమలు కలగాయా? ప్రభునందు పిల్లరా, 69వ సంకీర్తనలో మనం చూసినట్లయితే కీర్తనకారుడు అంటాడు, నిందకు నా హృదయము బద్దలాయేను అంటాడు. దయచేసి 69వ సంకీర్తన, 69వ సంకీర్తన. నేను బహుగా కృషించి ఉన్నాను. 9లో చూసినట్లయితే, నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడి ఉన్నాయి. దేవుని నిందలు భరిస్తున్నాడు. 20వ వచనంలో వచ్చేసరికి, నిందకు నా హృదయము బహుగా బద్దలాయను, నేను బహుగా కృషించి ఉన్నాను. ప్రభునందు ఎందుకు, ఏం తప్పు చేసినని దావీదు దేవుని ఇంటిని గురించిన ఆసక్తి కలిగి ఉన్నందుకు. ఆ 9లో ఏం చెబుతున్నాడు, నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది, కాబట్టి నన్ను అనేకులు నిందిస్తూ ఉన్నారు. నేను ఇంటిని గురించిన ఆసక్తి కలిగి నేను ముందుకు సాగుతున్నాను కాబట్టి అనేకులు నన్ను విమర్శిస్తూ ఉన్నారు, అనేకులు నన్ను తూలనాడుతూ ఉన్నారు, అనేకులు నాకు విరోధముగా నిలబడుతున్నారు, అనేకులు కొరడాలు తీసుకొని నా మీదకి వస్తున్నారు, అనేక ఇబ్బందులు కలగజేయడానికి నా మీదకి మరి ఉవ్విళ్ళు ఊరుతున్నారు. మరి ఏం చేయాలి? మరి నిందలు వస్తున్నాయి కాబట్టి దేవుని పని మానేద్దాం అనుకున్నాడు దావీదన్న? అనుకోలేదు ప్రియులారా. ప్రభునందు ప్రియులారా, దయచేసి చూడండి, 38వ సంకీర్తనలో చెప్తాడు. 38వ సంకీర్తన, దయచేసి 38వ సంకీర్తన. నన్ను ద్వేషించు వారు అనేకులు, మేలునకు ప్రతిగా వారు నాకు కీడు చేయుచున్న. దావీదన్ననేమో మేలు చేస్తుంటే వారు కీడు చేయి చూస్తున్నారట. అక్కడ అంటున్నాడు, నేను ఉత్తమమైన దానిని అనుసరించుచున్నందుకు వారు నాకు శత్రువులైనారు. ఈనాడు ఉత్తమమైన దాన్ని అనుసరిస్తున్నందుకు మరి విషపు చూపుతో ప్రవర్తిస్తున్న వారు కూడా ఉన్నారు. ఉత్తమమైన మార్గంలో నడుస్తున్నప్పుడు అడ్డగించే వారు ఉన్నారు. ఉత్తమమైన మార్గంలో ప్రయాణం చేస్తున్నప్పుడు హింస చేయాలని ప్రయత్నం చేస్తున్న వారు ఉన్నారు. ఆ హింసలను, ఉపద్రవములను జరుగుతున్న పరిస్థితుల్లో పౌలన్నను ఏమాత్రము విడిచిపెట్టకుండా తిమోతి వెంబడించడానికి సిద్ధపడ్డాడు. ప్రభునందు ప్రియులారా, అంతము దనుక మన విశ్వాసమును కాపాడుకోవాలి. అప్పుడే మనము విశ్వాస వీరులముగా దేవుని ముందుకు వెళ్ళినప్పుడు తలెత్తుకొని నిలబడగలుగుతాం. పౌలన్న ఏమన్నాడు, తన అవసాన కాలము సమీపించినప్పుడు నేను మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగుడు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటున్నాను. చిన్న చిన్న సమస్యలను చూసి కృంగిపోతున్న సమాజంగా మనం ఉండొద్దు పిల్లలు. ఎవరైనా మనల్ని చంపడానికి వచ్చినా కానీ మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎవరైనా మనల్ని వ్యతిరేకంగా మాట్లాడుతున్నా మనం భయపడాల్సిన అవసరం లేదు. దేవునికి అప్పగించేయాలి. ప్రభువా, నేను ఉత్తమమైన మార్గంలో నడుస్తున్నాను, నాకు వ్యతిరేకముగా దుష్టుడు నా మీద దాడి చేస్తున్నాడు అని దేవునికి అప్పగించుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? తప్పిస్తాడు. పిల్లరా, పౌలను తప్పించిన దేవుడు మనల్ని తప్పించడా? కృంగిపోవద్దు పిల్లరా. పౌలన్న తన సాక్ష్యం చెబుతున్నాడు పిల్లరా. దయచేసి చూడండి, ఆ మూల వాక్యంలో, అట్టి హింసలు సహించింది కానీ వాటన్నింటిలో నుండి ప్రభువు నన్ను తప్పించాడు. ప్రభు ఏం చేసినాడట? అట్టి హింసలు అన్నింటిలో నుండి తప్పించాడు. మనము స్థిరమైన విశ్వాసముతో ఉంటే దేవుడు మనల్ని కూడా తప్పిస్తాడు పిల్లలు. పౌలన్న లాంటి బోధ మనము చేయడానికి మనము ప్రయత్నం చేయాలి. పౌలన్న చేసిన బోధను అడ్డగింపు జరుగుతుంది పిల్లలన. కాబట్టి మనం ఏం చేయాలి? పోరాటం చేయాలి. ఎక్కడ పోరాటం చేయాలి?
ప్రార్థనలో పోరాటం చేయాలి. దయచేసి చూడండి, రెండవ తెస్సలోనిక పత్రిక 3వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూసినట్లయితే, తుదకు సహోదరులారా, మీలో జరుగుచున్న ప్రకారము ప్రభువు వాక్యము శీఘ్రముగా వ్యాపించి మహిమపరచబడు నిమిత్తమును మేము మూర్ఖులైన దుష్ట మనుషుల చేతిలో నుండి తప్పింపబడు నిమిత్తము మా కొరకు ప్రార్థన చేయుడి. ప్రభునందు విశ్వాసము, ఈ విశ్వాసం అందరికీ లేదు కాబట్టి ఆయన ఒక మాట చెబుతూ ఉన్నాడు, మేము మూర్ఖులైన దుష్ట మనుషుల చేతిలో నుండి తప్పింపబడు నిమిత్తము మా కొరకు ప్రార్థన చేయుడి, మా కొరకు ప్రార్థన చేయుడి. తుదకు ప్రభు వాక్యము మీలో జరుగుచున్న ప్రకారము ప్రభు వాక్యము శీఘ్రముగా వ్యాపించి మహిమపరచబడు, అంటే శీఘ్రముగా వ్యాపించి మహిమపరచబడకుండా దుష్టుడైన అపవాది అడ్డగిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రార్థన విజ్ఞాపన కోరుతున్నాడు పౌలన్న. మేము దుష్ట మనుషుల చేతిలో నుండి విడిపింపబడు నిమిత్తము అని చెబుతున్నాడంటే, దుష్ట మనుషులు మమ్మల్ని పట్టుకోవాలని వారు ఉవ్విలూరుతా ఉన్నారు, వారు పొంచి ఉన్నారు. ఎందుకో దేవుని వాక్యమును అడ్డగించడానికి, దేవుని వాక్యము వ్యాపించకుండా చేయడానికి వారు అడ్డగించాలని ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ప్రియ సంగమా, తెస్సలోనిక సంగమా, మీరేం చేయాలంటే ప్రార్థన చేయండి పిల్ల. ప్రార్థన చేశాడు కదా, వీరందరూ సంపూర్ణులు అగునట్లుగా అతడు తన ప్రార్థనలో ప్రయాసపడుచు పోరాటం చేసినాడట. చూడండి దయచేసి, మరి ప్రార్థనలో పోరాటము చేశాడు, ప్రార్థనలో పోరాటము చేస్తూ ముందుకు సాగాడు. దయచేసి కొలస్సీ పత్రిక తన ప్రార్థనలో పోరాటము చేస్తూ ఉన్నాడు. ప్రార్థనలో దేని గురించి పోరాటం చేస్తున్నారు? మీరందరూ సంపూర్ణులగునట్లుగా, ఈనాడు క్రీస్తు సంఘము సంపూర్ణ సిద్ధిలోనికి నడిపింపబడినట్లుగా మనం ప్రార్థన చేయాలి. ప్రభు వాక్యము శీఘ్రముగా వ్యాపించబడినట్లుగా ప్రార్థన చేయాలి. దేవుని సత్యము కొరకు ఈ లోకములో ఎవరైతే నిలబడ్డారో, సత్యమును చాటడానికి, సత్యమును వ్యాపింపచేయడానికి, సత్యము కొరకు ఎవరైతే ప్రయాసపడుతున్నారో వారందరూ దుష్ట మనుషుల చేతుల నుండి విడిపింపబడాలని మనము ప్రార్థన చేయాలి పిల్లలు. అదేవిధంగా మనం చేయాల్సిన ప్రార్థనలు ఇవైతే, ఇంకా మనము వెంబడించాల్సిన వ్యక్తిని వెంబడించకుండా మనము ఏ కోణంలో కూడా మరి మన యాత్రను మధ్యలో ఆపివేయకుండా మనం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది పిల్లలు. పౌలన్న ఎటువంటి మార్గములో నడుస్తున్నాడో ఆ మార్గమును తిమోతి గమనించాడు. ఏ ఉద్దేశము కొరకు బ్రతుకుతున్నాడో ఆ ఉద్దేశాన్ని గ్రహించాడు. అవన్నీ గ్రహించి, ఆయనకు జరుగుతున్న పరిస్థితులన్నింటినీ గ్రహించి, అరే ఇంత నష్టం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఉంటే నాకు క్షేమం ఏం జరుగుతుంది, ఈయననే తిండి విషయంలో ఇబ్బంది పడుతున్నాడు, ఇప్పుడు ఈయనను వెంబడిస్తే నేను కూడా తిండి విషయంలో ఇబ్బంది పడాలని అనుకోలేదు పిల్లలు. ఆయనను వెంబడించాడు. ఈనాడు యేసయ్యను వెంబడిస్తున్న వారు, పై రూపమునకు వెంబడిస్తున్న వారు అనేకులు, కానీ హృదయపూర్వకంగా ఆయనను వెంబడిస్తున్న వారు కొందరు, ఏదో అద్భుతంలో కొరకు వెంబడిస్తున్న వారు అనేకులు, కానీ దేవుని చిత్తము ఈ భూలోకంలో జరగాలని ఆయనను వెంబడిస్తున్న వారు కొంతమంది. అయితే పౌలునకు తిమోతిలాగా, తీతులాగా మనము మారాల్సిన అవసరత ఉంది పిల్లలు. సమాజము మార్పు చెందాల్సిన అవసరం ఉంది. రక్షణ పొందిన ప్రతి విశ్వాసి తిమోతి లాంటి వ్యక్తిత్వము సంతరించుకున్నట్లుగా మనం ప్రార్థన చేయాలి. రక్షింపబడిన ప్రతి విశ్వాసి సంపూర్ణుడగునట్లుగా ప్రార్థన చేయాలి. రక్షింపబడిన ప్రతి విశ్వాసి పరిశుద్ధతను సాధన చేయనట్లుగా మనము ప్రార్థన చేయాలి. రక్షింపబడిన ప్రతి విశ్వాసి దేవుని కొరకు ఒక ఆయుధముగా వాడబడినట్లుగా ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది పిల్లలు. తిమోతి లాంటి వ్యక్తిత్వము మనందరిలో రావాలి, సార్వత్రికంగా రావాలి. తిమోతి లాంటి వ్యక్తిత్వం వస్తే తప్ప ఈ లోకములో ఉంటున్న ఆసక్తి బోధలు పారదురలో బలడు పిల్లలు. ఒట్టిగానే పారదురలో పడతాయా? అక్కడ తిమోతి లాంటి ఒక వ్యక్తి నిలబడగలిగితే ఆ సంఘము బాగుపడుతుంది పిల్లలు. పౌలు లాంటి వ్యక్తి నిలబడగలిగితే బాగుపడుతుంది. పౌలన్న అనుసరించిన పద్ధతిని అనుసరించి ఈనాడు బోధ చేసే సేవకులు కరువైపోయారు. కాబట్టి దేవుని సంఘమును అసత్య సిద్ధాంతాలలోనికి నడిపిస్తున్న యెజబేలు సేవకులందరూ లయమైపోయినట్లుగా మనం ప్రార్థన చేయాలి. దేవుడు అప్పగించిన బోధ కాకుండా
తమ దుర్లాభము కొరకు ఎవరైతే ఉపదేశింపకూడని వాటిని ఉపదేశిస్తూ కుటుంబంలోని పాడు చేస్తున్నారో వారందరినీ దేవుడు శిక్షించినట్లుగా మనం ప్రార్థన చేయాలి. సత్యము కొరకు రోషము కలిగి ఎవరైతే ముందుకు సాగుతున్నారో వారిని దేవుడు కాపాడినట్లుగా మనం ప్రార్థన చేయాలి. వారిని అన్ని విధాలుగా దేవుడు ఆశీర్వదించినట్లుగా మనం ప్రార్థన చేయాలి. వారి అడుగుజాడల్లో నేను నడవడానికి నాకు సహాయం చేయమని వ్యక్తిగతంగా మనం ప్రార్థన చేసుకోవాలి. పిల్లలు, అంత్య దినములలో అపాయకరమైన కాలంలో వస్తాయన్నాడు ఆ ముందున్న లేఖనాలలో. 2 తిమోతి 3వ అధ్యాయంలో ఏం చెప్పాడు? 1వ వచనంలో అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఏలయనగా మనుషులు స్వార్థ ప్రియులు అయిపోతారు, ధనాపేక్షకులు అవుతారు, బింకములాడుతారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు, అపవాదులను, అనురాగ రైతులను, అపవిత్రులను, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించు వారిని ఉందురు. అయితే పైకి భక్తి కలిగి ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందురు. ఇట్టి వారికి నువ్వు విముఖుడవై ఉండుము. ప్రభునందు ప్రియరా, ఇట్టి వారికి విముఖుడవై ఉండుమని చెప్పాడు. అట్టి వారికి విముఖుడై పౌలనను హృదయపూర్వకంగా తిమోతి వెంబడించాడు. పౌలనను వెంబడించాలంటే ఈ చెప్పబడిన ఇట్టి వారికి విముఖుడవై ఉండుమని చెప్పాడు కదా, అట్టి వారికి మనము కూడా విముఖులము కావాలి. హల్లెలూయా. అనుసరించే వారము కావద్దు పిల్లలు. పైకి భక్తి కలిగిన జీవితాలు మనకు ఉండొద్దు. పౌలనను వెంబడించిన తిమోతి లాంటి వ్యక్తిత్వమును మనం సంతరించుకున్నప్పుడు దేవుని కార్యము మన ద్వారా ఈ లోకంలో జరుగుతుంది పిల్లలు. హల్లెలూయా. దేవుని చేత మనము పిలువబడ్డాము. దేవుని మహాకృప చేత మనం రక్షింపబడ్డాము. దేవుని యొక్క కృపచేత మనము సత్యములోనికి వచ్చాము. సత్యములో ప్రతిష్ఠితులమయ్యాము. దేవుని ఉద్దేశంలో కొరకు మనము బలవంతులమై లోకములో జీవించాల్సిన అవసరం ఉంది. అన్ని విధాలుగా మనము బలవంతులము కావాలి అంటే దేవుని ఉద్దేశం మీద మనము సరైన గురి కలిగి ఉండాలి. హల్లెలూయా. ఎటువంటి పరిస్థితులు నా జీవితంలోకి వచ్చినా వాటన్నింటిని నాకు నిమిత్తం మాత్రం అనుకోవాలి. కృంగిపోవద్దు, భయపడొద్దు. ఈరోజు ఉన్న నీ పరిస్థితులు అలానే ఉండనిచ్చే దేవుడు కాదు మనం నమ్ముకున్న దేవుడు. హల్లెలూయా. పౌలన్నకు శ్రమలు వచ్చాయి. ఆ శ్రమలన్నింటినీ పౌలన్న సైతం అనుకున్నాడు. ప్రతి పరిస్థితి నుండి దేవుడు అతన్ని తప్పించాడు. హల్లెలూయా. కాబట్టి కృంగిపోవద్దు. ఈ లోకంలో సత్యము కొరకు నిలబడ్డ వ్యక్తికి జీవితంలో అనేక పరిస్థితులు వస్తాయి పిల్లలు. ఆ పరిస్థితుల వైపు మనం చూడొద్దు. పరిస్థితులను మార్చగలిగిన దేవుని వైపు మన చూపును కేంద్రీకృతం చేయాలి. హల్లెలూయా. మారాను మధురముగా మార్చిన దేవుడు మనం నమ్ముకున్న దేవుడు. హల్లెలూయా. 3 వారిన జీవితాలను చిగురించే దేవుడు. మనము నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడు పిల్లలు. విడువక మన ఎడల కృప చూపే దేవుడు పిల్లలు. శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమించే దేవుడు మనల్ని విడిచిపెట్టాడు. కాబట్టి దేవుడిచ్చిన ఆయుష్ను దేవుని కొరకు మనం వాడదాం పిల్లలు. దేవుని చిత్తము కొరకు వాడదాం. దేవుని ఉద్దేశ సఫలత కొరకు మనం వాడదాం. నిరంతరము దేవుని యొక్క కార్యం అభివృద్ధిలో మనం ఆసక్తి పరులమై మనం ముందుకు సాగుదాం. అటువంటి ఆసక్తి మనం ఎప్పుడు వస్తుందంటే పౌలన్నలో ఉంటున్న సామర్థ్యము మనము కలిగి ఉండాలని తిమోతి వల్ల ఎప్పుడైతే ప్రయాసపడుతూ మనము ఆయనను వెంబడించిన తిమోతిలాగా మనం ఎప్పుడైతే మారుతామో అప్పుడు మన ద్వారా దేవుడు గొప్ప కార్యాలు జరిగించుకుంటారు. హల్లెలూయా. కాబట్టి అటువంటి పరిస్థితి మనం కలిగి ఉందాం. ఒక భక్తుడు అంటాడు, నేను రక్షణ పొందినప్పుడు కానీ ఒక్కడినే పరలోకానికి వెళ్ళను అంటాడు. హల్లెలూయా. అంటే ఆయన ఏం చేస్తాడని అర్థం? లోకంలో చాలామంది ఏం చేస్తారు, నన్ను ఎవరైనా కొట్టడానికి వస్తే నేను ఒక్కరిని చావను, అనేక మందిని నా వెంట పెట్టుకొని పోతాడు. అట్లా రక్షణ పొందినప్పుడు మన ముక్కలమే. కానీ మన యాత్ర ముగిస్తున్న కాలంలో మనము అనేకులను పరలోక సంబంధులుగా పరలోకానికి తీసుకొని వెళ్ళే బలమైన యోధులముగా మనం మార్చబడాలి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభునందు పిల్లలు, ఒక్కలముగా రక్షణ పొందాం, అనేకులముగా దేవుని దగ్గరికి చేరాలి. హల్లెలూయా. అటువంటి సామర్థ్యమును మనం కలిగి మనం ముందుకు సాగితే దేవుడు మన యందు ఆనందిస్తాడు పిల్లలు. పౌలన్న లాంటి వ్యక్తిత్వము, పౌలన్న పిలువబడ్డప్పుడు అనేకులు నమ్మలేదు. కానీ ఆయన యాత్ర ముగిస్తున్నప్పుడు పౌలన్న లాంటి వ్యక్తిత్వంను సంతరించుకున్న అనేక మందిని సంపాదించుకోగలిగాడు. హల్లెలూయా. తిమోతిని సంపాదించుకోగలిగాడు. తీతుని
అదే ఆయనకు కిరీటము పిల్లలు. హల్లెలూయా. విశ్వాసులను చూసి ఆయన ఏమన్నాడు? మీరే నా కిరీటం అన్నాడు. నాయన ప్రభువా, నన్ను ఒక ఆధునిక తిమోతిలాగా మార్చమని ప్రతిరోజు ప్రార్థన చేసుకున్నాను. ప్రతిరోజు మనము ప్రార్థనలో పోరాటం చేయాలి. ఎపఫ్రాలాగా దేవుని చిత్తము కొరకు అహర్నిశలు పాటుపడి యోధులముగా మనం తయారు కావాలి పిల్లలు. ఈనాడు మన కళ్ళ ఎదుట దేవుడు ఉంచిన ఒక సజీవమైన సత్య సాక్షి మన నాయకుడు అపోస్తలుడు అతనికి రంజుతోగా. రక్త సంబంధులు ముఖ్యం అనుకోలేదు, కుటుంబం ముఖ్యం అనుకోలేదు, ఆస్తిపాస్తులు ముఖ్యం అనుకోలేదు, సత్య సంస్థాపననే ముఖ్యం అనుకున్నాడు. సత్యములో సంఘమును ప్రతిష్ఠింపజేయడమే ముఖ్యం అనుకున్నాడు. అన్నీ కోల్పోయాడు, కానీ దేవుని ఎక్కడ నిందించలేదు. హల్లెలూయా. ఈనాడు చిన్న సమస్య వస్తే దేవా నా జీవితంలో ఇట్లెందుకు చేసినావు, అట్లా మనం ఉండొద్దు పిల్ల. అట్లా చేస్తేనే మనము స్థిరులం కాగలుగుతాం. అలాంటి పరిస్థితులు వస్తేనే మనము బలవంతులం తయారవుతాం. మన దేవుడు తెలియదా? నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండేవాడు ఆయన. ఆయన భూత వర్తమాన భవిష్యత్ కాలాలను ఎరిగిన దేవుడు. కాబట్టి ఆయనకు మనము ప్రియులముగా బ్రతకాలి. నా దేవుడు నా జీవితంలో నా జీవితంలో ఏది అనుమతించినా నాకు మేలు కలుగుట కొరకే అనుకోవాలి. హల్లెలూయా. కన్నీళ్ళు వచ్చినాయా? నీ మేలు కొరకే. దెబ్బలు వచ్చాయా? నీ మేలు కొరకే. వెలివేతలు వచ్చాయా? నీ మేలు కొరకే. ఎవరన్నా నిన్ను నిందిస్తున్నారా? నీ మేలు కొరకే. మేలు కొరకే పిల్లలు, ఇది మర్చిపోవద్దు. రోమా 8:28లో మనము స్థిరులము కావాలి. అక్కడి నుండి మనము కదిలిపోవడానికి వీలేదు పిల్లలు. దేవుని ప్రేమించే వారి కొరకు అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తము మేలు కరుగుట కొరకే సమస్తము సమకూడి జరుగుతున్నది. కాబట్టి అక్కడ మనం స్థిరులం కావాలి. పౌలు నాకు శ్రమలు వచ్చాయి, నా మేలు కొరకు అనుకున్నాడు. అయ్యో ఇట్లాంటి శ్రమలు ఎందుకు వచ్చినాయి అనుకుంటే పౌలన్న తన విశ్వాసాన్ని కాపాడుకుని ఉండేవాడు కాదు పిల్ల. పౌలన్నను మనము హృదయపూర్వకంగా అనుసరించాలి. మనం నోరు తెరిస్తే ఈ లోకంలో ఉంటున్న పరిస్థితుల గురించి మాట్లాడడం కాదు, భక్తుని యొక్క లక్షణాలను గురించి మనం మనతో మనం మాట్లాడుకోవాలి, వ్యక్తిగతంగా మాట్లాడుకోవాలి, కుటుంబంతో మనం మాట్లాడుకోవాలి. కుటుంబం అయితే ఒక కుటుంబంగా పౌలన్న లాంటి లక్షణాలను సంతరించుకోవడానికి మన పిల్లలకు నేర్పించాలి. మనం అందరికీ మాదిరి పురుషుడుగా దేవుడు నియమించాడు. పిల్లలు విశ్వసింపబో వారందరికీ మాదిరిగా ఉండేలాగున దేవుడు నన్ను కనికరించనన్నాడు. అటువంటి కనికరమును పొందుకున్న పౌలన్నను మనము అనుసరిస్తూ దేవుని ఉద్దేశంలో కొరకు మనం ఈ లోకంలో జీవిద్దాం. దేవుని సంకల్ప నెరవేర్పు కొరకు అహర్నిశలు పాటుపడుతూ మనం ముందుకు సాగుతాం. ఈనాడు ఉపవాస ప్రార్థన మనం పెట్టుకున్నాం. అయితే ఇటువంటి ఉపవాస ప్రార్థనలు వ్యక్తిగతంగా కూడా మనం పెట్టుకోవాలి. సంఘముగా పెట్టుకుందాం, వ్యక్తిగతంగా కూడా తీర్మానం చేసుకుందాం. ఈరోజు నా విషయం కొరకు నేను ఉపవాసం ఉండడం కాదు, నా దేవుని ఉద్దేశం నెరవేర్చబడినట్లుగా నేను ఉపవాస దినమును ప్రతిష్ఠించుకుంటాను అనుకొని దేవుని పాద సన్నిధిలో మొర్రపెట్టే విశ్వాసులు లేపబడాలని మనం ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది. అందరూ తమ స్వచిత్తమును నెరవేర్చుకోవడానికి ప్రయాసపడుతున్న ఈ తరుణములో దేవుని చిత్తము నెరవేర్చడానికి మోకరించే విశ్వాస యోధులు లేపబడాలని ప్రార్థన చేయాలి. ప్రార్థనలో మనం పోరాటం చేయాలి. నువ్వు ప్రార్థనకు ఎప్పుడైతే పూనుకుంటావో దుష్టుడైన అపవాదిని ప్రార్థనను అడ్డగించడానికి వాడు పూనుకుంటాడు. వాడు పూనుకున్నప్పుడు దేవుడు మనకు సహకారిగా ఉంటాడు పిల్లలు. దేవుడు మనకు సహాయం చేస్తాడు, వానికి ఎవడు సహాయం చేయడు. ప్రభునందు పిల్లలు, వాడు ఓడిపోవాల్సిందే, మనం గెలవాల్సిందే. ప్రార్థనలో మనం మోకరిస్తే పాతాళపు లోకపు శక్తులన్నీ గడగడ వణికిపోవాలి. పిల్లలు నువ్వు ప్రార్థన చేయి. నీ జీవితంలో ఏది సంభవించినా నువ్వు ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. నీకు ఎటువంటి పరిస్థితులు వచ్చినా ప్రార్థననే నీకు విజయం సమకూరుస్తుంది పిల్లలు. ప్రార్థనకు మించిన ఆయుధము లేదు పిల్లలు. కాబట్టి ప్రార్థననే మనము ఆయుధముగా మలుచుకొని ధరించుకొని పౌలన్న లాంటి వ్యక్తిత్వంను సంతరించుకుంటూ పౌలన్న ఏ ఉద్దేశము కొరకు ఈ లోకంలో బ్రతికినాడో అదే ఉద్దేశం కొరకు మనం బ్రతుకుదాం. అలా మనం ముందుకు సాగడానికి దేవుడు సహాయం చేసి తన చిత్తములో మనల్ని చిత్తానుసారంగా మనల్ని ముందుకు నడిపిస్తూ తన ఉద్దేశముల సఫలత కొరకు మనల్ని వాడుకున్నట్లుగా మనం ప్రార్థన చేసుకుంటూ మనం ముందుకు సాగుతాం. దేవుడు అటువంటి కృప, సహాయమును, కాపుదల నిరంతరం మనకు అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం పిల్లలు, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. గొప్ప దైవమా నీకు వందనాలు స్తోత్రములు. సర్వోన్నతుడా నీకు వందనాలు స్తోత్రం.
సర్వవ్యాపకుడా నీకు వందనాలు, స్తోత్రములు. సర్వాంతర్యామి నీకు స్తోత్రములు, స్తోత్రములు ప్రభువా. మా కన్న తండ్రి నీకు స్తోత్రములు. గడిచిన దినములలో మనం ఎలా బ్రతికినామో మనకు తెలుసు పిల్లరా. కానీ ముందున్న జీవితంలో మాత్రం దేవుని ఉద్దేశంలో కొరకు బ్రతుకుదాం. దేవుని సంకల్ప నెరవేర్పు కొరకు బ్రతుకుదాం. దేవుని ఉద్దేశ సఫలత కొరకు మనం ఉపవాస దినం ప్రతిష్ఠించుకొని మనం బ్రతుకుదాం. తిందామంటే తిండి లేకపోయిన పౌలన్న పరిచర్య మానలేదు. ధరించుకోవడానికి వస్త్రములు లేకపోయినా పెడుతున్న వారు అనేకులు ఉన్నారు పిల్లలు. మరి వాళ్ళు శిష్యులుగా ఎంచబడ్డారట. అది ఏ రకమైన శిష్యత్వం అర్థం కాదు. మనం మాత్రం పిల్లల, మనకు అర్థమైనా అర్థం కాకపోయినా, క్షేమకరమైన పరిస్థితులు వచ్చినా, వెలివేతలు వచ్చినా, సుఖమైన దుఃఖమైన అది నా మేలు కొరకే అనుకుని మనం ముందుకు సాగుతాం. నా జీవితంలో ఎటువంటి సమస్యలు వచ్చినా అవి నిమిత్తం మాత్రం, అవి నాకు అనవసరం. దేవుని పని చేయడం నాకు అవసరం అనుకుని మనం ముందుకు సాగుదాం. దేవుని పని కొరకు మనం పూనుకుంటే, దేవుని ఉద్దేశంలో కొరకు మనం పూనుకుంటే, దేవుడు మన ఉద్దేశంలో సఫలీకృతం చేయడానికి పూనుకుంటాడు. ఇది లేఖన సత్యము పిల్లరా. దావీదు దేవుని ఉద్దేశ సఫలత కొరకై పూనుకున్నాడు. దావీదు యొక్క మనోభిష్టంను దేవుడు సఫలీకృతం చేశాడు. మనం ప్రయాసపడదాం ప్రియ. ప్రార్థనలో పోరాటం చేద్దాం. మెలకువగలిగిన ప్రార్థనలు చేద్దాం. విశ్వాసముతో కూడిన ప్రార్థన చేద్దాం. పెదవులతో కాదు ఆయనను ప్రార్థన చేయడం, హృదయంతో ప్రార్థన చేద్దాం. పెదవులతో ఆయనను సన్నతించడం కాదు, హృదయంతో ఆయనను సన్నతిద్దాం. పెదవులతో ఆయనను వెంబడించడం కాదు, నోటి మాటలతో ఆయనను వెంబడించడం కాదు, హృదయంతో ఆయనను వెంబడిద్దాం. దేవా, నీవు నాకు సహాయం చేయండి. నీవు నాకు కృప చూపండి. ఆధునిక తిమోతిగా నన్ను తయారు చేయండి. ఆధునిక తిమోతిగా, తీతుగా నన్ను తయారు చేయండి. నీ కార్యాభివృద్ధిలో ఆసక్తి పరుని చేయండి ప్రభువా. పౌలు లాంటి నాయన ఆత్మస్థైర్యము నాకు అనుగ్రహించండి. నన్ను బలపరచండి కన్న తండ్రి. నన్ను ధైర్యపరచండి, నన్ను గుణపరచండి, నన్ను కనపరచండి. నీ చిత్తము కొరకు నా తండ్రి నన్ను ప్రతిష్ఠితులు చేయండి. ఈ అంత్య దినములలో నీ సంకల్పానుసారమైన సేవ కొరకు నన్ను ప్రతిష్ఠితులు చేయండి కన్న తండ్రి. నన్ను బలపరచండి, నన్ను బలపరచండి, నన్ను బలపరచండి, నన్ను బలపరచండి. నాకు సహాయం చేయండి, నాకు సహాయం చేయండి ప్రభువా. లోకంలో ఉంటున్న దుర్బోధలు నా ద్వారా తొలగిపోవాలని, లోకంలో ఉంటున్న అసత్య సిద్ధాంతాల్లో పెళ్లగించడానికి కావలసిన శక్తిని నాకు కావాలి ప్రభువా. ఇర్మియాకి ఇచ్చినటువంటి అభిషేకం నాకు ఇవ్వండి. ఏలియాకి ఇచ్చినటువంటి అభిషేకం నాకు ఇవ్వండి అని ప్రతిమలాడతాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రములు, 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 స్తోత్రములు. కన్న తండ్రి నీకు వందనాలు, 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 వందనాలు. అద్భుతకరుడా నీకు వందనాలు. ఓ గొప్ప దైవమా నీకు స్తోత్రములు, 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 స్తోత్రములు ప్రభువా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రములు, స్తోత్రములు ప్రభువా. గొప్ప దైవమా నీకు స్తోత్రములు. మాకు సహాయం చేయండి. లోకము మీద కాకుండా ప్రభువా, పరలోకం మీద మా దృష్టిని కేంద్రీకరించడానికి సహాయం చేయండి. ఈ యుగ ధర్మము చొప్పున కాకుండా పరలోక ధర్మము చొప్పున నడుచుకోవడానికి సహాయం చేయండి. అద్భుతములు చేయండి. మీరే కార్యములు చేయండి, మీరే కార్యములు చేయండి. నాయనా నీకు వందనాలు, వందనాలు, వందనాలు. పౌలనలో ఉన్నటువంటి దీర్ఘశాంతం నాకు అనుగ్రహించండి. పౌలనలో ఉన్నటువంటి ఓపిక నాకు దయచేయండి. పౌరులలో ఉన్నటువంటి ప్రవర్తన నాకు అనుగ్రహించండి. నాయనా నీకు స్తోత్రములు, స్తోత్రములు ప్రభువా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రములు, స్తోత్రము ప్రభువా. ప్రవక్తను వెంబడించే జీవితం నాకు దయచేయండి. దీర్ఘదర్శిని వెంబడించే జీవితం నాకు అనుగ్రహించండి. మధ్యలో రాలిపోయే పరిస్థితి నాకు వద్దు నాయనా. నాయనా నీకు స్తోత్రములు, స్తోత్రములు. నన్ను స్థిరపరచండి, నన్ను బలపరచండి కన్న తండ్రి నీకు వందనాలు, వందనాలు, వందనాలు. స్తోత్రములు, స్తోత్రం. ఎండిన ఎముకల లోయలో దీర్ఘదర్శి ప్రవచించెను. ఎండిన ఎముకల లోయలో
దీర్ఘదర్శి ప్రవచించెను. ఆ దేవుని శక్తి దిగిరాగా ఆ ఎముకలే బ్రతికెను. ఆ దేవుని శక్తి దిగిరాగా ఆ ఎముకలే బ్రతికెను. దైవ సాధ్యమును చాటింప ఒక సైన్యమై నిలిచెను. దైవ సత్యమును చాటింప ఒక సైన్యమై నిలిచెను. హల్లెలూయా 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 హల్లెలూయా. జయమనుచు పాడెదం ఏలియా దినములే వచ్చెను. హల్లెలూయా. జయమనుచు పాడెదం ఏలియా దినములే వచ్చెను. దుర్బోధలెల్ల నశింపగా వాక్యాగ్ని గరకు దిగి వచ్చెను. దుర్బోధలెల్ల నశింపగా వాక్యాగ్ని గరకు దిగి వచ్చెను. హల్లెలూయా 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 హల్లెలూయా. జయమనుచు పాడెదం ఏలియా దినములే వచ్చెను. హల్లెలూయా. జయమనుచు పాడెదం ఏలియా దినములే వచ్చెను. మరో రాజు దర్బారునందు దీర్ఘదర్శి ప్రవచించెను. మరో రాజు దర్బారునందు దీర్ఘదర్శి ప్రవచించెను. ఈ లోకమతముల నింగివేయబడెను. ఈ లోకమతముల నింగివేయబడెను. సత్యమైన ఉపదేశదండమే ప్రబలమై నిలిచెను. సత్యమైన ఉపదేశదండమే ప్రబలమై నిలిచెను. హల్లెలూయా 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 జయమనుచు పాడెదం ఏలియా దినములే వచ్చెను. హల్లెలూయా. జయమనుచు పాడెదం ఏలియా దినములే వచ్చెను. దుర్బోధలెల్ల నశింపగా వాక్యాగ్ని గరకు దిగి వచ్చెను. దుర్బోధలెల్ల నశింపగా వాక్యాగ్ని గరకు దిగి వచ్చెను. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు వందనాలు వందనాలు. దుర్బోధలు నశించిపోవాలి ప్రభువా. నీ కార్యములు భూమి మీద ప్రభువా నా తండ్రి ప్రచండంగా జరగాలి ప్రభువా. నీ కార్యాలకు అడ్డుగా ఉంటున్న ప్రతి పరిస్థితి తొలగిపోవాలి నాయన. నీకు వందనాలు. మీరు కార్యములు చేయండి, మీరు గొప్ప కార్యాలు చేయండి నాయన. సువార్తను అడ్డగిస్తున్న సకల విధములైన దుష్ట ప్రవర్తలను, దుష్ట శక్తులను, దుష్ట ప్రవక్తలను, దురాత్మ చీకటి శక్తులను, సకల విధములైన కొండలను, సకల విధములైన పర్వతములన్నింటినీ యేసు నామములో చదును భూమిగా మారునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. కొండలన్నింటినీ ప్రభువా నాయనా నా తండ్రి నీకు వందనాలు. మీరు ఇచ్చిన అధికారం చొప్పున పాతాళానికి త్రొక్కి వేస్తున్నాం తండ్రి. నీకు వందనాలు స్తోత్రములు.
విసిరి సముద్రంలో విసిరి పాడవేస్తున్నాం తండ్రి, నీకు వందనాలు స్తోత్రం. మీరే కృప చూపండి, మీరు సహాయం చేయండి. సత్య సంబంధుల మీద దుష్టుడు చేస్తున్న సకల దాడులను యేసు నామములో ఖండిస్తున్నాం తండ్రి. వాని ప్రయత్నములన్నింటినీ యేసు నామములో విఫలమైపోవును కాక ప్రార్థన చేస్తున్నాం నాయన. నీ యొక్క తండ్రి నా ప్రభువా, భక్తుల నాయ ప్రభు నా తండ్రి సత్య ప్రవర్తనను ప్రభువా, నాయన నీ దాసుని సత్య ప్రవర్తనను ప్రభువా సార్వత్రిక క్రీస్తు సంఘము గుర్తించును కాకని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీరే అద్భుతములు చేయండి, మీరే గొప్ప కార్యాలు చేయండి కన్న తండ్రి. నీకు వందనాలు 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 స్తోత్రం ప్రభువా. ఆనాడు నా తండ్రి నాయన పౌలు భక్తుని నా తండ్రి అన్ని విధాలుగా నా తండ్రి నా ప్రభువా చూసి వెంబడించిన నా తండ్రి తిమోతిలుగా నాయ ప్రభు నా తండ్రి ఓఫీర్ మినిస్ట్రీస్ లో ఉంటున్న ప్రతి ఒక్కరు మార్చబడుదురు కాకని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నాయన నీకు వందనాలు స్తోత్రములు ప్రభువా. మధ్యలో రాలిపోయే నా తండ్రి నాయన గింజలుగా మా జీవితాలు ఉండొద్దు నాయన. అంతము తనుక ప్రభు నా తండ్రి నాయన ప్రభు విశ్వాసమును కాపాడుకోవడానికి సహాయం చేయండి నాయన ప్రభు. నీ సన్నిధిని గురించిన ఆసక్తి చేత నింపబడడానికి సహాయం చేయండి. నీ కార్యాభివృద్ధి విషయంలో ఆసక్తి చేత నింపబడడానికి సహాయం చేయండి. అద్భుతంలో చేయండి, గొప్ప కార్యాలు చేయండి కన్న తండ్రి. నాయన ప్రభు నా తండ్రి మమ్మల్ని ప్రయోజకులనుగా చేయండి కన్న తండ్రి. మమ్మల్ని ప్రభు నా తండ్రి శక్తిమంతులనుగా చేయండి, బలవంతులనుగా చేయండి, ధైర్యవంతులనుగా చేయండి కన్న తండ్రి. ఐశ్వర్యవంతులనుగా చేయండి కన్న తండ్రి. ఇహమందు పరమందు నా తండ్రి నా ప్రభువా సకల విధములైన క్షేమకరమైన ఆశీర్వాదముల చేత మమ్మల్ని అందరినీ నింపండి కన్న తండ్రి. నీకు వందనాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రములు 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 కన్న తండ్రి. నాయనా నీకు వందనాలు వందనాలు వందనాలు. దేవుడు చేసిన మేలులను బట్టి మనము దేవుని స్తుతించాలి పిల్లలు. ఈరోజు మనం చేసిన ప్రార్థనలన్నీ దేవుడు విన్నాడు, ఆమెను పలికాడు పిల్లలు. మనము విశ్వసిద్దాం పిల్లలు. దేవుడు చేసిన గొప్ప కార్యములను బట్టి దేవుణ్ణి స్తుతిద్దాం. చేసిన ప్రతి ప్రార్థనకు జవాబు మీరు ఇచ్చారు కనుక నీకు స్తోత్రాలను చెప్తాం. యేసయ్యా నీకు వందనాలు. మా మొరను ఆలకించినందుకు నీకు వందనాలను చెప్తాం. మా మొరలు మీరు విన్నందుకు నీకు వందనాలు. నాయన ప్రభువా నా తండ్రి నీకు వందనాలు. నీ సన్నిధిలో చేయబడిన ప్రతి ప్రార్థనకు మీరు జవాబునిస్తున్నందుకు నీకు వందనాలని చెప్తాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రములు 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 ప్రభువా. అద్భుత కార్యాలు చేస్తున్నందుకు నీకు వందనాలు స్తోత్రములు. మా ప్రార్థనకు ప్రభు మీరు జవాబునిస్తున్నందుకు నీకు వందనాలు. మా ప్రార్థనని నీ సన్నిధిని వినబడ్డది కనుక నీకు వందనాలు. ఓ నాయన నీకు వందనాలు స్తోత్రములు ప్రభువా. విశ్వాస సహితమైన ప్రార్థన మేము చేయడానికి మీరు కృప చూపారు నాయన. విశ్వాస సహితమైన ప్రార్థన ప్రభు అతను గొప్ప కార్యాలు చేయడానికి ప్రభువా నాయన అవకాశం కలగజేస్తుందని ప్రభువా నాయన ప్రభు గ్రహించిన తండ్రి ప్రభువా మేము ముందుకు సాగుచుంటుండగా మా ప్రార్థనలకు ప్రభువా మీరు జవాబునిస్తున్నందుకు నీకు వందనాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ దాసునికి క్షేమము కలగజేసినందుకు నీకు వందనాలు. ద్వారములు తెరిచినందుకు నీకు వందనాలు. ప్రపంచము నా తండ్రి నన్ను సత్యము చేత నింపబడినందుకు ప్రభువా మీరు ద్వారములు తెరిచారు కనుక నీకు వందనాలు స్తోత్రం. మీరు గొప్ప కార్యం జరిగించారు కనుక నీకు వందనాలు స్తోత్రం. నాయన ప్రభు అద్భుతములు చేస్తున్నందుకు నీకు వందనాలు. ఆర్థిక నా తండ్రి ప్రభు మాంద్యమును కొట్టివేస్తున్నందుకు నీకు వందనాలు. ఆర్థిక ప్రభు నా తండ్రి లోటును తొలగించి వేస్తున్నందుకు నీకు వందనాలు. ఆర్థిక సమృద్ధి చేత నా తండ్రి ఓఫీర్ మినిస్ట్రీస్ నింపుతున్నందుకు నీకు వందనాలు. ఓ నాయన నీకు వందనాలు స్తోత్రములు. ప్రపంచము నా తండ్రి ప్రభువా నాయన ప్రభు నా తండ్రి దాసుని మొరను ఈ దాసుని యొక్క నా తండ్రి స్వరము వినబడుతున్నది కనుక నీకు వందనాలు స్తోత్రం. ఈ దాసుని నా తండ్రి ప్రభు ద్వారా రచింపచేయబడిన గ్రంథములు నా ప్రపంచమంతా నా తండ్రి నా ప్రభు మీరు నింపబోతున్నందుకు నీకు వందనాలు స్తోత్రములు. ప్రభు సత్య సందేశాలతో మీరు నింపబోతున్నందుకు నీకు వందనాలు స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రములు స్తోత్రములు ప్రభువా నాయన నీకు వందనాలు. అనేక మంది తిమోతులను మీరు లేపబోతున్నందుకు నీకు వందనాలు స్తోత్రములు. నాయన నీ చేత ప్రేరేపింపబడి ప్రభు నా తండ్రి నాయన ప్రభు నా తండ్రి నాయన నీకు వందనాలు. నీ కార్యముల విషయంలో ఆకలి దప్పులు కలిగి ప్రభువా ఎవరైతే నా తండ్రి నా ప్రభువా నీ చిత్తము కొరకు నిలబడాలనుకుంటు నాయన ప్రభు నా తండ్రి నాయన ప్రభు ఆశపడుతున్నారో వారందరినీ మీరు దర్శిస్తున్నందుకు నీకు వందనాలు స్తోత్రం. మీరు వారందరినీ బలపరుస్తున్నందుకు నీకు వందనాలు స్తోత్రం. మీరు గొప్ప కార్యములు చేయబోతున్నందుకు నీకు వందనాలు స్తోత్రములు. స్వార్థ సత్యము విస్తరించడానికి ప్రభువా మీరు మార్గంలో సరళం చేశారు కనుక నీకు వందనాలు స్తోత్రములు. ప్రభువా అద్భుత కరుణ నీకు వందనాలు 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 స్తోత్రములు. ప్రభువా సత్య సంబంధాల మీద ప్రభు దుష్టుడు కలిగి ఉన్న ప్రభువా వ్యూహం అంతటిని ప్రభువా మీరు లయం చేశారు కనుక నీకు వందనాలు స్తోత్రములు. ప్రభు హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రములు 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 స్తోత్రములు. ప్రభువా ఓ కన్న తండ్రి నీకు వందనాలు. మీరు చేసిన మేలును బట్టి నీకు వందనాలు. మీరు గొప్ప కార్యాలు చేయబూనుకున్నారు కనుక నీకు వందనాలు స్తోత్రములు. సంవత్సరంలో జరుగుతుండగా నా తండ్రి నీ కార్యంలో నూతనపరచడానికి ప్రభు మీరు పూనుకున్నారు కనుక నీకు వందనాలు స్తోత్రములు. ప్రభువా నాయన ప్రభు నా తండ్రి నీతిమంతుడైన వాడు విశ్వాసం మూలముగా బ్రతుకుతున్నారు ప్రభు. అట్టి విశ్వాసముతో నా తండ్రి బ్రతకడానికి ప్రభు అనేకులను మీరు ప్రేరేపిస్తున్నందుకు నీకు వందనాలు. అనేకులను మీరు బలపరుస్తున్నందుకు నీకు వందనాలు స్తోత్రములు. ప్రభు హల్లెలూయా 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 హల్లెలూయా. హృదయ శుద్ధిని ప్రభు అనేకులలో మీరు కలుగజేస్తున్నందుకు నీకు వందనాలు. మొండి హృదయాలను ప్రభు నా తండ్రి మీరు మార్చబోతున్నందుకు నీకు వందనాలు. మోడి వారిన హృదయాలను ప్రభు మీరు మార్చబోతున్నందుకు నీకు వందనాలు స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఎండిపోయిన ఎముకలను ప్రభువా మీరు చిగురింపజేయబోతున్నందుకు నీకు వందనాలు స్తోత్రములు. ప్రభువా నాయనా నీకు వందనాలు. గాలి అలల చేత నతండి కొట్టబడిన జీవితాలలో ప్రభు తండ్రి మీరు నెమ్మది కలగజేయబోతున్నందుకు నీకు వందనాలు.
నీ కార్యంను ప్రారంభించబోతున్నందుకు నీకు వందనాలు, స్తోత్రములు ప్రభా. నాయన నిత్యము దుఃఖపడుతున్న వారిని ప్రభా మీరు సంతోషింపజేయబోతున్నందుకు నీకు వందనాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రములు, స్తోత్రములు ప్రభా. నాయన నీకు వందనాలు, 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 వందనాలు. స్తోత్రం, స్తోత్రములు, 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 స్తోత్రములు ప్రభువా. ఓ గొప్ప దైవమ్మ నీకు వందనాలు, స్తోత్రములు. మేము చేసిన ప్రార్థనకు జవాబునిచ్చారు, నీకు స్తోత్రం. నాయన మా నాయకుడిని ప్రభువా మీరు దర్శించారు, నీకు వందనాలు. మా నాయకుల్లో ఉంటున్న అనారోగ్యం మీరు కొట్టివేశారు, నీకు వందనాలు. శరీరంలో సత్వను కలగజేశారు, నీకు వందనాలు. బలము కలగజేశారు, నీకు వందనాలు. నీ దాసునికి నలువైపుల క్షేమము కలగజేశారు, నీకు వందనాలు. నీ దాసునికి వ్యతిరేకంగా నా తండ్రి ఎవరెవరైతే నిలబడ్డారో వారందరినీ తుత్తనీయులుగా చేసినందుకు నీకు వందనాలు, స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అద్భుతకరుడా నీకు వందనాలు, స్తోత్రములు, 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 స్తోత్రములు ప్రభువా. నీ మేలులను బట్టి నీకు వందనాలు, నీ కార్యములను బట్టి నీకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. మీరు చేస్తున్న ఉపకారములను బట్టి నీకు వందనాలు, స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రములు, 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 స్తోత్రములు ప్రభువా. ఓ గొప్ప దైవమానికి స్తోత్రం, ఓ గొప్ప రాజ్యానికి స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రం. నీతి సూర్యుడానికి వందనాలు. నిత్యము నా తండ్రి మమ్మల్ని ఆలకించేవాడానికి వందనాలు. నిత్యము మమ్మల్ని దర్శించేవాడానికి వందనాలు. నాయన ప్రభువా, ప్రపంచవ్యాప్తంగా అనేకులను ప్రభా దర్శనవశులను చేయబోతున్నందుకు నీకు వందనాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు ప్రభు. సత్య సంబంధులకు నా తండ్రి విరోధముగా రూపింపబడిన ప్రతి ఆయుధమును మీరు తుత్తనీయాలుగా చేసినందుకు నీకు వందనాలు. మీరు లాయపరిచినందుకు నీకు వందనాలు. మీరు కాల్చివేసినందుకు నీకు వందనాలు. మీరు భగ్నం చేశారు, నీకు వందనాలు. మీరు నా తండ్రి నా ప్రభువా గొప్ప కార్యం చేసినందుకు నీకు వందనాలు. మా పక్షమున ప్రభువా మీరు యుద్ధం చేస్తున్నందుకు నీకు వందనాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రములు, 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 స్తోత్రములు ప్రభువా. హల్లెలూయా, 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 హల్లెలూయా. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, దేవుని రాజ్య నిర్మాతలకిలలో జయము కలుగుగాక. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, దేవుని రాజ్య నిర్మాతలకిలలో జయము కలుగుగాక. దేవుని రాజ్య నిర్మాతలకిలలో జయము కలుగుగాక. కృప కలుగునుగాక. ప్రభువగు యేసుని శాశ్వత ప్రేమతో ప్రేమించెడి భక్తజనావళికి, ప్రభువగు యేసుని శాశ్వత ప్రేమతో ప్రేమించెడి భక్తులకెల్లరికి ప్రతి పాపంబును హృదయంతటితో ద్వేషించెడి ధన్యులకెల్లరికి ప్రతి పాపంబును హృదయంతటితో ద్వేషించెడి భక్తులకెల్లరికి నిరతం కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, నిరతం కృప కలుగునుగాక, జయము కలుగుగాక, కృప కలుగునుగాక. సత్యము కొరకై రోషము కలిగి ధ్వజమెత్తిన సంస్కరణాదులకు, సత్యము కొరకై రోషము కలిగి ధ్వజమెత్తిన సంస్కరణాదులకు, సత్య విరోధము ప్రతిబోధను ఇలా ప్రకలింపగము నినయోధులకు, సత్య విరోధము ప్రతిబోధను ఇలా ప్రకలింపగము. కృప కలుగునుగాక, నిరతం కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, జయము కలుగుగాక.
కృప కలుగునుగాక. దేవుని కొరకై లోకపు మమతను పెంచుకొని నాకై ఆత్మవశులకు. దేవుని కొరకై లోకపు మమతను పెంచుకొని నాకై ఆత్మవశులకు. క్రీస్తే బ్రతుకని మరణమే మేలని తెగువతో బ్రతికేని సాహసికులకు. క్రీస్తే బ్రతుకని మరణమే మేలని సాహసికులకు కృప కలుగునుగాక. కృప కలుగునుగాక. కృప కలుగునుగాక. కృప కలుగునుగాక. కృప కలుగునుగాక. కృప కలుగునుగాక. దేవుని రాజని ఆకలగిలలో జయము కలుగుగాక. 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 కృప కలుగునుగాక. కృప కలుగునుగాక. దేవుని రాజని ఆకలగిలలో జయము కలుగుగాక. దేవుని రాజని ఆకలగిలలో జయము కలుగుగాక. కృప కలుగునుగాక. కృప కలుగునుగాక. దేవుని రాజని ఆకలగిలలో జయము కలుగుగాక. కృప కలుగునుగాక. దేవుని కొరకై లోకపు మమతను పెంచుకొని నాకై ఆత్మవశులకు. దేవుని కొరకై లోకపు మమతను పెంచుకొని నాకై ఆత్మవశులకు. క్రీస్తే బ్రతుకని మరణమే మేలని తెగువతో బ్రతికేని సాహసికులకు. బ్రతుకని మరణమే మేలని తెగువతో బ్రతికేని సాహసికులకు. కృప కలుగునుగాక. కృప కలుగునుగాక. కృప కలుగునుగాక. జయము కలుగుగాక. కృప కలుగునుగాక. కృప కలుగునుగాక. దేవుని రాజని ఆకలగిలలో జయము కలుగుగాక. హల్లెలూయా. దేవుని రాజని ఆకలగిలలో జయము కలుగుగాక. దేవుని రాజని ఆకలగిలలో జయము కలుగుగాక. కృప కలుగునుగాక. హల్లెలూయా. 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 యేసయ్యా నీకు వందనాలు. వందనాలు. నీ కృప కలుగజేసినందుకు నీకు వందనాలు. నీ కృప కలుగజేసినందుకు నీకు వందనాలు. నీ కృప కలుగజేసినందుకు నీకు వందనాలు. నీ వాక్కు బయలుదేరి చేసినందుకు నీకు వందనాలు.
నీ కార్యములు జరుగుతున్నాయి కనుక నీకు వందనాలు. మీరు అద్భుతములు చేయబూనుకున్నారు కనుక నీకు వందనాలు. నీ ప్రజల పక్షమున్న ప్రభువా, మీరు యుద్ధం చేస్తున్నందుకు నీకు వందనాలు, స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. దుష్టునికి సిగ్గు కలుగజేశారు, నీకు వందనాలు. దుష్టునికి అవమానం కలుగజేశారు కనుక నీకు వందనాలు. సాతాను కట్టిన కోటలను ప్రభువా మీరు కూల్చివేశారు కనుక నీకు వందనాలు, స్తోత్రం. వాడు కుటుంబాలలో కలుగజేసిన ప్రభునతను అసమాధానమును కొట్టివేసినందుకు నీకు వందనాలు. వాడు కట్టిన కట్లను త్రెంచి వేసినందుకు నీకు వందనాలు, స్తోత్రం. నాయన ఐక్యత లేకుండా నా తండ్రి వాడు నిర్మించిన ప్రతి గోడలను ప్రభువా మీరు పెకిలించి వేశారు కనుక నీకు వందనాలు. ప్రతి విధములైన ప్రభు నా తండ్రి నిర్మాణమును ప్రభువా మీరు నా తండ్రి సమాధి చేశారు కనుక నీకు వందనాలు. దుష్టుడు కట్టిన నిర్మాణములన్నింటినీ ప్రభువా నాయన ప్రభా మీరు తొలగించి వేశారు కనుక నీకు వందనాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. గొప్ప కార్యాలు చేసినందుకు నీకు వందనాలు ప్రభువా. ఓ నాయన నీకు వందనాలు, స్తోత్రం. పరాక్రమము గల బలాఢ్యుడుగా నా తండ్రి మీరు నా తండ్రి దిగి వస్తున్నందుకు నీకు వందనాలు. దుష్టుల దవడ పళ్ళను ప్రభువా నా తండ్రి విరగొట్టడానికి దిగి వస్తున్నందుకు నీకు వందనాలు. దుష్టుని యొక్క కార్యములను మీరు లయపరచడానికి దిగి వస్తున్నందుకు నీకు వందనాలు. నీకు వందనాలు, 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 వందనాలు. నీ అగ్ని చేత నా తండ్రి మీరు దిగి వస్తున్నందుకు నీకు వందనాలు, స్తోత్రము. సకల విధములైన కల్మషమును తొలగించడానికి ప్రభువా మీరు దిగి వస్తున్నందుకు నీకు వందనాలు, స్తోత్రము. సంఘము మీదకి దిగి వస్తున్నందుకు నీకు వందనాలు. సమాజం మీదకి దిగి వస్తున్నందుకు నీకు వందనాలు. నాయన మతోన్మాదుల మీదకి దిగి వస్తున్నందుకు నీకు వందనాలు. స్వార్థ వ్యతిరేకుల మీదకి దిగి వస్తున్నందుకు నీకు వందనాలు. ప్రతి ఒక్కరిని కాల్చబోతున్నందుకు నీకు వందనాలు. ప్రతి ఒక్కరిని కాల్చబోతున్నందుకు నీకు వందనాలు, స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓ నాయన నీకు వందనాలు, స్తోత్రం. ఓ నాయన నీకు స్తోత్రములు ప్రభువా. గొప్ప కార్యములు చేయబూనుకున్నందుకు నీకు వందనాలు, స్తోత్రం. నాయన నీకు వందనాలు, 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 వందనాలు. స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు ప్రభువా. గొప్ప దైవమా నీకు వందనాలు, స్తోత్రం. నాయన నీకు వందనాలు, వందనాలు, స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మా మీదికి దిగి వచ్చిన పరిశుద్ధాత్మ దైవం నీకు వందనాలు. నీ తాకిడిని బట్టి నీకు స్తోత్రం. నాయన నీకు వందనాలు, వందనాలు. స్తోత్రములు పెంతెకోస్తు అనుభవమును మాకు కలిగించినందుకు నీకు వందనాలు, స్తోత్రం. అగ్ని నాలుకలుగా విభాగింపబడి ప్రభు మా మీద వ్రాలినందుకు నీకు వందనాలు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. దేవుని రాజ్య నిర్మాతలకు ప్రభువా కృప కలుగజేయడానికి ప్రభువా మీరు పూనుకున్నందుకు నీకు వందనాలు, స్తోత్రం. నీ కృప బాహుల్యతను బట్టి నీకు వందనాలు. నీ కృప మహదైశ్వర్యమును బట్టి నీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. ఈ దినము అల్వాల్ సంఘము ద్వారా దేవుడు చేసిన అద్భుతముల కొరకై దేవుని స్తుతిద్దాం. సార్వత్రిక సంఘానికి క్షేమము కలుగజేసినందుకు దేవుని స్తుతిద్దాం. హృదయపూర్వకంగా దేవుని స్తుతిస్తూ మనము ప్రార్థన చేసుకొని ముగించుకుందాం ప్రియులారా. మన మధ్యలో మరి పాస్టర్ అమ్మ శిరీషమ్మ ప్రార్థన చేస్తారు. మనం ఏకీభవిద్దాం. ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. అయ్యా మీరు నాకు సహాయం చేసినందుకు నీకు వందనాలు నాయన. అయ్యా నన్ను తండ్రి ప్రభువు యేసు రాజా ఈ దినము చూడగానే తండ్రి ప్రభువు యేసు రాజా ఎంతో మంది నాయన తండ్రి కాళ్ళ కలిసిపోయిన వారు ఉన్నారు. కానీ నాకు మమ్మల్ని నాయన తండ్రి ప్రభువు యేసు రాజా మీ యొక్క సజీవ దగ్గర ఉంచుకొని ఆయన తండ్రి ప్రభువు యేసు రాజా ఈ యొక్క మహారూప చేత మమ్మల్ని భద్రపరిచే దేవాలకు వందనాలు. ఇటువంటి సంహారము మా మీదికి రాకుండా తండ్రి ప్రభువు మీ యొక్క రెక్కల కింద కాపాడినందుకు నీకు వందనాలు నాయన. అయ్యా ఆయన తండ్రి ప్రభువు యేసు రాజా మరి ఒక దినము ఆయన తండ్రి ప్రభువు యొక్క సన్నిధానంలో గడుపుటకు కొద్ది గంటలు ఆయన తండ్రి యొక్క సన్నిధానంలో వెచ్చించుటకు ఆయన తండ్రి విజ్ఞాపన చేయటకు ఆయన తండ్రి ప్రభు దేశం ఆయన మీరు సహాయం చేసినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం.
వచ్చి ఇప్పుడే మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నాము ఓ నాయన. తండ్రి, గొప్ప తండ్రి నీకే వేలాది వందనాలు నాయన. అయ్యా నీకే వేలాది స్తుతులు చెల్లించుకుంటున్నాను నాయన. ఈ యొక్క దాసుని ద్వారా తండ్రి ప్రభువా, యేసురాజు యొక్క మాటలు తండ్రి ప్రభు యేసురాజా మాకు తెలియజేశారు. మాకు అందవలసినటువంటి ఆహారాన్ని మాకు అందించారు ఆయన. నీకు వందనాలు. మా స్థితి ఎట్టిగా ఉన్నదని తండ్రి ప్రభు యేసురాజా మేము చూసుకునేటటువంటి తండ్రి ప్రభు అందరూ మాకు దయచేసిన నీకు వందనాలు అయ్యా. నాయన తండ్రి నీకు వందనాలు నాయన. ఆనాడు నాయన పౌలు భక్తుడు ఏ విధంగానైతే నాయన ఎన్ని శ్రమలు నాయన తండ్రి ప్రభు తను చనిపోయే వరకు నాయన తండ్రి ప్రభు ప్రతి శ్రమలోనూ నాయన తండ్రి ప్రభు యేసురాజా తనకు జయమునిచ్చినందుకు నీకు వందనాలు అయ్యా. అయ్యా శ్రమ రాక మానలేదు కానీ నాయన తండ్రి ప్రభు ఆ శ్రమలో నీవు తోడుండగా మానలేదు. అందరి బట్టి నీకే వేలాది వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నాము నాయన. అయినా తండ్రి ప్రభు ప్రతి పరిస్థితి నుంచి నాయన తండ్రి ప్రభు నీవే రక్షించి సంపూర్ణంగా నాయన తండ్రి ప్రభు మరిచిన విధానాన్ని బట్టి నీకే వేలాది వందనాలు అయ్యా. అపోస్తలులు నాయన తండ్రి ప్రభు 12 మంది నాయన మీరు నాయన తండ్రి మాకు దయచేశారు. నాయన తండ్రి ప్రభు యేసురాజా మరి ఏ భక్తుల గురించి నాయన తండ్రి ప్రభు యేసురాజా ఇంతగా నాయన తండ్రి మేము నాయన తండ్రి స్మరించడం లేదు కానీ నాయన కానీ ప్రతి భక్తుల ద్వారా గొప్ప గొప్ప కార్యములు జరిగించారని బట్టి నీకు వందనాలు. ముఖ్యంగా నాయన తండ్రి ప్రభు యేసురాజా మరి పౌరు భక్తులు నాయన తండ్రి ప్రభు నేను ఏ విధంగా క్రీస్తుని పోలి నడుచుకొని ఉన్నానో ఆయన మీరు నన్ను పోలి నడుచుకునేటటువంటి సాక్ష్యము నాయన తండ్రి ప్రభు అపోస్తలుల ద్వారా మీరు మాకు పలికించారు. ఆయన మాదిరి ఆయన మా అందరికీ ఉంచారని బట్టి నీకు వందనాలు. ఆయన తండ్రి ప్రభు యొక్క పడవ దినాలలో ఆయన తండ్రి ప్రభు మేము జీవించుచుండగా మరి అపోస్తలులు అందరికీ రక్షించబడ్డారు. ఆయన తండ్రి ప్రభు ఆయన తండ్రి అడుగు చాడలు ఆయన తండ్రి ప్రభు అంటే మమ్మల్ని అందరినీ చేర్చినందుకు నీకు వందనాలు. ఆయన తండ్రి ప్రభు సత్యమున్న ఆయన మాకు పరిచయం చేసినందుకు నీకు వందనాలు నాయన. ఆయన తండ్రి ప్రభు ఎంతో మంది నాయన తండ్రి ప్రభు డినామినేషన్ లో ఉన్నప్పటికీ నాయన తండ్రి ప్రభు యేసురాజా ఆనాడు ఏది అధికారులు ఏ విధంగా అయితే నాయన తండ్రి ప్రభు తడబాటులో ఉంటారు ఇప్పటికీ అదే పరిస్థితిలో ఉన్నటువంటి సంఘాలు అనేకము నాయన తండ్రి ప్రభు ప్రతి సంఘము నాయన తండ్రి ప్రభు యేసురాజా డాక్టర్లు నాయన తండ్రి ప్రభు స్థిరపరచబడిన దాకాన్ని ప్రార్థన చేస్తున్నాము నాయన. మీరు సహాయం దయచేయండి. ప్రతి ఒక్క సంఘము ప్రతి ఒక్క డినామినేషన్ ప్రతి ఒక్క ఆర్గనైజేషన్ ప్రతిదీ నాయన తండ్రి ప్రభు యేసురాజా నీ తాటికి నీకు రావడానికి సహాయం దయచేయండి. ఆనాడు నీకు అప్పగించినటువంటి నాయన తండ్రి ప్రభు యేసురాజా నాయన తండ్రి ప్రభు యేసురాజా అటువంటి బోధలోనికి అపోస్తలిక బోధలోనికి రావడానికి సహాయం దయచేయండి. 4 స్తంభాల మీద నిలబడడానికి సహాయం దయచేయండి దేవా. ఆయన ప్రపంచం అంతయు కలిసి ఏకముగా నేను ప్రార్థించేటటువంటి నాయన తండ్రి ప్రభు యేసురాజా అటువంటి పరిస్థితులను మీరు తీసుకుని రమ్మని వేడుకుంటున్నాము నాయన. బోధలతో సంఘాలను కూర్చున్నటువంటి ప్రతి సేవకుడి నాయన తండ్రి ప్రభు మీరే ఆ కాటిని తప్పించండి దేవా. నీకు వందనాలు. ఆయన తండ్రి ఏదైతే వారికి మనోనేత్రములు తెరిచి ఆయన సత్యం కొరకు వాడతామని వేడుకుంటున్నాము దేవా. నీకు వందనాలు. ఆయన తండ్రి ప్రభు యేసురాజా ఆయన తండ్రి సత్య సంబంధుల మీద ఆయన తండ్రి ప్రభు యేసురాజా దుష్ట దురాత్మ అంధకార శక్తి యొక్క ప్రభావం అధికంగా ఆయన తండ్రి గారు చేయించున్నది. ఆయన వాటి యొక్క ఆయన క్రియలని ఆయన తండ్రి ప్రభు ఆయన మీరు బంధించి వేయండి దేవా. నీకు వందనాలు. ఆయన యొక్క సత్యం వీళ్ళందరూ ఆయన తండ్రి ప్రభు ఎక్కడెక్కడైతే ప్రయాణం చేసి నీ యొక్క స్వార్థ ప్రకటిస్తున్నారు నీ యొక్క సత్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు నీ యొక్క సత్య పరిచర్య కొరకు పనిచేస్తూ ఉన్నారు ఆయన ప్రతి చోట నీకు కాపుదల వెంటగా ఉంటుందిగా ప్రార్థన చేస్తున్నాం. మీరు సహాయం దయచేయండి. ఈ యొక్క రక్షణ కవచాన్ని తెలుసుకుంటూ ఉంచండి దేవా. నీకు వందనాలు. ప్రతి మార్గంలో తండ్రి ప్రభు మీరు తోడండి. ఏ మార్గాల వరకు నాయన తండ్రి ప్రభు యేసురాజా మరి పనిచేస్తున్నారు ప్రతి మార్గము నాయన తండ్రి ప్రభు ఏ అడ్డంకులు లేకుండా నాయన తండ్రి ప్రభు సరళం చేయబడును కాక ప్రపంచ వ్యాప్తంగా నీకు సత్య సువార్త ఆయన తండ్రి ప్రభు అతి వేగంగా వ్యాపించింది కాక ప్రార్థన చేస్తున్నాం. ఆయన తండ్రి ప్రభు నీకు వేలాది వందనాలు. మరి ఉంటే గోత్రం మీరు చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డలు మీరు దీవించండి ఆశీర్వదించండి. ఆయన తండ్రి సేవకులుగా ఆయన తండ్రి ప్రభు పాపలుగా ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డలు ఆయన తండ్రి ప్రత్యేకంగా యొక్క అభిషేకించి ఆయన తండ్రి బహు బలంగా వాడుకోమని వేడుకుంటున్నాను నాయన. ఆయన వారి కుటుంబాలు మీరు తోడుగా నీడుగా ఉండండి. ఆయన తండ్రి ప్రభు సంఘాల్లో ఉండి ఆయన తండ్రి విశ్వాసంలో కొనసాగుతున్న ప్రతి ఒక్క బిడ్డకి ఆయన మీరు తోడుగా నీడుగా ఉండండి. ఆయన తండ్రి ప్రభు వారి కుటుంబాల్లో ఉన్నటువంటి ప్రతి అసమాధాన పరిస్థితులను సమాధానపరచండి. ప్రతి ఆయన తండ్రి ప్రభు అననుకూల పరిస్థితులను ఆయన తండ్రి ప్రభు అనుకూలం చేయండి. ఆయన తండ్రి ప్రభు నీకే వేలాది వందనాలు. ప్రతి ఒక్క కుటుంబంలో ఉన్నటువంటి ఆర్థిక సమస్యలను ఆయన తండ్రి ప్రభు ఈ క్షణమైన కొట్టివేయండి దేవా. నీకు వందనాలు. ఆయన తండ్రి ప్రభు ఆ యొక్క ఆకాశ వాక్యులు నింపి ఆయన తండ్రి ప్రభు ప్రతి కుటుంబం మీదకి ఆయన తండ్రి ప్రభు యేసురాజా ఆశీర్వాదం వచ్చింది కాక ప్రార్థన చేస్తున్నాం. ఆయన మీరు సహాయం దయచేయండి. ఆయన తండ్రి ప్రభు ప్రతి ఒక్కరు ఆయన తండ్రి యొక్క సత్య పరిచర్యకైనా స్వేచ్ఛాలు ఇవ్వడానికి సహాయం దయచేయండి దేవా. నీకు వందనాలు. అలాగే సమస్యల చేత బాధిస్తున్నటువంటి దుష్ట దురాత్మ అంధకార శక్తులన్నింటినీ యేసు నామములో బంధించేస్తున్నాము నాయన. నీకు వందనాలు. ప్రతి కుటుంబంలో మంచి ఆరోగ్యం ఉంటుందిగా ప్రార్థన చేస్తున్నాం.
ఆయన దేవాల చేత పీడికపడుతున్న వారిని విడిపించండి దేవా మీకు వందనాలు. ఆయన తండ్రి ప్రభు డిప్రెషన్ ఉన్న ప్రతి ఒక్కరిని విడిపించండి దేవా మీకు వందనాలు. అయ్యా ఆయన నీకే వేలాదిస్తూ ప్రతి ఒక్క కుటుంబంలో ఆయన తండ్రి ప్రభు ప్రార్థన గోపురాన్ని కట్టండి దేవా మీకు వందనాలు. అయ్యా ఆయన నీకే వేలాదిస్తూ జయించుకుంటున్నాము నాయన. అయ్యా ఆయన ప్రతి సంఘాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి దేవా. ఆయన మా యొక్క సంఘంలో ఉన్నటువంటి ఆయన తండ్రి ప్రతి బిడ్డల పేరు మీద దీవించి ఆశీర్వదించి పదవ చేయండి దేవా. ఆయన తండ్రి ఎన్నో మేలు ఆయన 2025 సంవత్సరంలో ఆయన తండ్రి ప్రభు ప్రతి ఒక్క కుటుంబంలో ఒక సమస్యను మేము చూస్తూ వచ్చినాము నాయన. ప్రతి